మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో పారాగాన్ అనే ప్రముఖ చెప్పుల కంపెనీ పేరుని వాడుకుంటూ కాపీగా ప్రగతి అనే కొద్దిపాటి తేడాతో అనుమతులు లేకుండా చెప్పులు తయారు చేస్తూ విక్రయిస్తున్న కంపెనీపై పటాన్చెరు ఎస్ఐ దాడి చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ కుమార్ వివరాలు వెల్లడించారు. పారాగాన్ అనే పేరులో పి అనే పదాన్ని కాపీ చేసి వాడుతున్నారని ప్రముఖ కంపెనీ పారాగాన్ సంస్థ వారి ఫిర్యాదు మేరకు ప్రగతి కంపెనీలో తనిఖీ చేశామని, అయితే అనుమతి లేకుండా కాపీ చేసి ఒరిజినల్ పారాగాన్ ని మోసం చేసే విధంగా తయారు చేస్తున్నారని ప్రగతి కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే ప్రగతి కంపెనీ యజమాని సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రగతి ఫుట్వేర్ అనే కంపెనీ సత్యనారాయణ, అభిషేక్ కుమార్, సంజయ్ పేషావర్ అనే ముగ్గురు కలిసి గత 5 సంవత్సరాలుగా నడుపుతున్నామని, పారాగాన్ అనే పెద్ద సంస్థ కుట్ర పన్ని వారి కంపెనీకి పోటీ పడుతున్నామనే కక్షతో పోలీసుల సహాయంతో మాపై కేసు మోపారని, మేము కంపెనీకి సంబంధించిన ట్రేడ్ మార్క్ లైసెన్స్ కలిగి ఉన్నామని, రిజిస్ట్రేషన్ కు అప్లై కూడా చేశామని, ఇది కేవలం పారాగాన్ కంపెనీ కుట్ర అని అన్నారు. ఉదయం సమయంలో పారాగాన్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పోలీసులకు వచ్చి వారికి ఇచ్చిన సమాచారం ఏమనగా ముత్తంగి సమీపంలో పారాగాన్ అనే లెటర్స్లో పి అనే లెటర్ని ఎటువంటి అనుమతి లేకుండా ప్రగతి అనే పేరుతో చెప్పులు తయారు చేస్తున్నారని మాకు దరఖాస్తు ఇచ్చారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి అటు ప్రగతి కంపెనీ మీదకి పారాగాన్ కంపెనీకి చెందిన వ్యక్తులతో వెళ్ళి విచారించడం జరిగింది. అక్కడ విచారించి చూడగా కంపెనీకి ఎటువంటి ప్రగతి అనే పేరు మీద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కాలేదు. దాంతోపాటు వాటికి ఎటువంటి అనుమతులు లేవని కూడా తెలిసింది. ఇందులో పారాగాన్లో ఉన్న ఫస్ట్ లెటర్ పిని వీళ్ళు కాపీ చేసి ప్రగతిలో ఫస్ట్ లెటరు, పారాగాన్లో ఫస్ట్ లెటరు సేమ్ ఒకే విధంగా ఉన్నాయని పారాగాన్ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళ మీద దరఖాస్తు అవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అంటే ఇప్పుడు కేసు ఎందుకు నమోదైంది మెయిన్ కాన్సెప్ట్? కేసు నమోదవడానికి కారణం ఫస్ట్ లెటర్ వీళ్ళకి ప్రగతి దానికి పి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో పి ఆ లెటరు మరియు పారాగాన్లో ఉన్న ఫస్ట్ లెటర్ పి ఒకే విధంగా ఉంది. ఈ పి అనేది పారాగాన్ని కాపీరైట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. ఒక కంపెనీకి రిజిస్టర్ అయిన లెటర్స్ని వేరే కంపెనీకి ఇవ్వడం జరగదు. దాన్ని వీళ్ళు అతిక్రమించి చేస్తున్నారని పారాగాన్ కంపెనీ యొక్క యాజమాన్యం యొక్క ఆరోపణ. कॉपीराइट सर्टिफिकेट महाराष्ट्र में नाम बोले जी संजय अनिरुद्ध पेशवा अनिरुद्ध गोपालराव पेशवा गोपालराव उम्र कितना कांग्रेस कंपनी है। हमारा कंपनी का ट्रेडमार्क कॉपीराइट यूज़ करके प्रगति नाम से कोई मैन्युफैक्चर कर रहा था प्रोडक्ट बहुत सारा। हमारे को मार्केट से इंफॉर्मेशन मिलती है, हमने पुलिस को इतला दी और हम जाके पुलिस के साथ उनको बताया और पुलिस ने रेट डाल के थोड़े मोल्ड्स और थोड़ा स्टॉक जब्त किया। ट्रेडमार्क रजिस्ट्रेशन है, पैरागॉन कॉपीराइट का भी है और ट्रेडमार्क का भी रजिस्ट्रेशन है और पी भी हमारा ट्रेडमार्क रजिस्ट्रेशन है और उसमें पी और प्रगति दोनों ही डिट्टो 100% कॉपी टू कॉपी करके हमारा माल पैरागन करके बेच रहा है।
నడుస్తున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టి రన్ చేస్తున్నాము. అంటే అన్నిటికీ అప్లై చేశాం, అది నడుస్తున్నాక వీళ్ళు ఏంటంటే పారాగాన్ వాళ్ళు మా కంపెనీ నడవద్దనే ఉద్దేశంతో వాళ్ళ మా పెద్ద మార్కెట్ కాబట్టి నడపద్దనే ఉద్దేశంతో ఇది చేసి వాళ్ళని అనగదొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళు మా మీద దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని రోజు తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేసి మా డైస్ చెప్పల్స్ అవన్నీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అందుకని పారాగాన్ అనేది మీనింగ్ వేరు, అసలు ప్రగతి అనేది మీనింగ్ వేరు. వాళ్ళు ఏంటంటే మాది రిజిస్టర్డ్ అప్లై చేశాం. मैन्युफैक्चरिंग बना रहे ना, मैन्युफैक्चरिंग कर सकते पूरा आने के बाद बनाना नहीं, ऐसा नहीं है. इसलिए टीएम అని చెప్పి చేసాము. అయితే అది వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ అనేది సార్ మామూలుగా బిజినెస్ చేసాడు దాని మీద टीएम दिया, इसका अर्थ आप कर सकते हो नाम पे. టీఎం అని చెప్పేసి సేల్ చేస్తాం.